కుంభరాశి వారికి ఆదాయము 8, ఖర్చు 14, రాజపూజ్యము 7, అవమానము 5. ఈ రాశి వారు మృదు స్వభావము కలిగి ఉంటారు. దయ, వినయము, మధుర వాక్కులు, విశ్వాసము కలిగి ఉంటారు. సామాన్యముగా ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోలేరు. విజ్ఞానములన్నీ దాటి ఆదర్శమును సాధిస్తారు. ఒంటరితనమునున్న కష్టపడతారు. వ్యక్తులయందు అయిష్టత, ద్వేషం ఉండదు. ఉత్సాహముగా కాలం గడుపుతారు. బాగా జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు. అందరినీ సోదరులు, సోదరీమణులుగా చూచెదరు. ఇష్టమైన అభిప్రాయములు నిశ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారికి గురువు పంచమ స్థాన సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, చేయు వ్యాపారమునందు మంచి లాభములు, కొత్త వారిచే పరిచయము, శుభవార్తలు వినుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభించుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుందరు. పాత బాకీలు వచ్చుట, విద్యార్థులు ఆశించిన ర్యాంకులు రాకపోవచ్చు. ఉద్యోగం, ప్రమోషన్లు లభించుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, నూతన వస్తు వాహన ఆభరణములు కొనుగొనుట, గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట, విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన ధనం వస్తుంది. ఇంటి యందు ఇంకొకరి సంపాదన మొదలవుతుంది. పాత సమస్యలు సమసిపోతాయి. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. డాక్టర్లకు మరియు ఇంజనీర్లకు, లాయర్లకు కొన్ని ఆటంకాలు ఏర్పడును. మీ మంచితనము చూసి కొందరు మిమ్మల్ని ఆశ్రయించురు. ధనధాన్య లాభములు, కుటుంబములతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు చేయుట, మీ గుడ్విల్ పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సతమతమవుతాయి. మీ అంచనాలు నిరుత్సాహపరచును. చేయి వృత్తుల యందు తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుందురు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరును. సమర్థకు గుర్తింపు లభిస్తుంది. చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుట, ఆప్తులకు సహాయం చేయుట, ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. శని 2వ ఇంట ఉండడం వల్ల అనుకొని ఆపదలు, వ్యర్థ సంచారము, అకాల భోజనము, ఖర్చులు అధికంగా ఉంటాయి. విలాసాలకు ధనం బాగా ఖర్చు చేస్తారు. అపరిచితులను నమ్మరాదు. ప్రయాణ ప్రమాదాలు, శత్రువృద్ధి, గృహమునందు ఐక్యత లోపించుట, సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరుగుతుంది. చిల్లర తగాదాలు ఎక్కువ అవుతాయి. కొన్ని పనులు సతమతం అవుతాయి. కార్యసాధనకు మంచి ఓర్పు బాగా అవసరం. ధైర్యముగా పనుల్లో సాగించండి. చీటికి మాటికి అసహనం చెందుట, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలలో ప్రతిబంధకమగును. ఎక్కువ మంది ఆత్మీయులు మిమ్మల్ని తిడుతూ ఉంటారు. ఆత్మీయులు విడిపోవుట, చెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉన్నంతలో విలాసవంతమైన జీవనం సాగిస్తారు. మీరు శని జపతర్పణ హోమాదులు చేయాలి.